హలో ఫుడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే ఈవినింగ్ స్నాక్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా క్రిస్పీగా యమ్మీగా కూడా ఉంటాయి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు మైదా పిండి యాడ్ చేసుకుని తర్వాత 2 స్పూన్స్ బియ్య పిండి, కొంచెం వాము, సాల్ట్, కొంచెం కారం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకుని దాంట్లో వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. బాగా గట్టిగా, చపాతీకి ఎంత గట్టిగా కలుపుకుంటామో అంత గట్టిగా కలుపుకోవాలి. పిండి అనేది మటుకి ఒకేసారి యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. చూసారు కదండి, అలా కలుపుకోవాలి పిండి అనేది. ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకొని తర్వాత తీసి చిన్న చిన్న ఉండల్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత చపాతీ చేసేది పీట ఉంటుంది కదండి, దాని మీద వేసుకొని కొంచెం మైదా పిండి అద్దుకుంటూ దానికి చపాతీ కంటే కొంచెం పల్చగా చేసుకోవాలి. చూసారు కదండి, ఇలాగా నైఫ్తో కానీ కట్టర్తో కానీ కట్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న డైమండ్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా ఇలాగే చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదండి, ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 by 1 డ్రాప్ చేసుకోవాలండి. ఆయిల్లో వేసి బాగా వేయించుకోవాలి. చూసారు కదండి ఎలా వచ్చాయో. బాగా వేయించుకున్నాక ఆయిల్లోంచి తీసేసి ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలండి. అలాగే సెకండ్ బ్యాచ్ కూడా యాడ్ చేసుకున్నాను నేను ఆయిల్లో. వాటిని కూడా అలాగే డీప్ ఫ్రై చేసుకుని డీప్ ఫ్రై చేసి తీసేయాలండి. చూసారు కదండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఇంట్లోనే ఇలాగా స్నాక్ రెడీ చేసుకోవచ్చు. ఎంతో టైం పట్టదు, ఒక 15 to 20 మినిట్స్ పడుతుంది అంతే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.